అందరికీ నమస్కారం. నా పేరు తాళ్ళూరి వసంత కుమారి. నేను 10వ వార్డు నుండి మూడోసారి బీజేపీ నుండి నామినేషన్ వేయడం జరిగింది. నేను ఒక మహిళగా మీ ఇంటింటికి అందరికీ తెలుసు. నేను మీ అందరికీ అయితే దాదాపు ఇంటింటికి నోటెడు. ఒక్కసారి ఒక మహిళ బయటకు వచ్చి ఇంత సర్వీస్ చేస్తుంది, మేము పోతే ఇంటికి పోతే ఎక్కడ అడగగలుగుతాము అని మీ అందరు ఆలోచన చేసుకోండి. ఇవాళ వస్తారు దీనికోసం దానికోసం అంటారు, ఇవి అంటారు అవి అంటారు. వాటన్నిటికీ మోసపోకుండా ఆశపడకుండా బీజేపీ పార్టీని చూసి మోడీ చేసే కార్యక్రమాలు చూసి తను అందరు నా వాళ్ళు అనుకుంటున్నాడు. ఒక్కసారి మోడీ ఇంటింటికి రేషన్ బియ్యం ఇస్తున్నాడు. 6 కేజీలలో మోడీ గారు ఇచ్చేటి 5 కేజీలు. మన సీసీ రోడ్లు వేసినా కూడా మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండే. మహిళలకు అంటే వడ్డీ రుణాల ప్రతి దాంట్లో కూడా కిసాన్ వికాస నుంచి ఆఖరికి ఇప్పుడు నామినేషన్ వేసి నిలబడిన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, పేర్లు వచ్చినాయి. అందరూ నా వాళ్ళే అనుకుంటున్నాడు మోడీ. వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళని. ఏ పార్టీ గెలిచినా ఈ పార్టీ వాళ్ళు నా వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు నా వాళ్ళు అంటారు. కానీ మోడీ అలా అనట్లేదు. మోడీ గారు చేసే కార్యక్రమాలు ఎలాంటివి అంటే, ఏ వ్యక్తి అయితే సమాజానికి మంచి చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకుపోయి ఎంత కింది స్థాయిలో ఉన్నా కూడా సమాజం ముందు నిలబెడతారు. వాళ్ళు మంచి చేయడానికి, సమాజానికి సేవ చేయడానికి. నాకు బీఫామ్ ఎక్కడి నుండి వచ్చింది అంటే, నాకు బండి సంజయ్ దగ్గర నుండి వచ్చింది, ఇక్కడ నుండి కాదు. నేను ఒక 15 సంవత్సరాల నుంచి బీజేపీలో ఈ వార్డుకు మీ అందరికీ తెలుసు. నేను ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఒక మహిళగా వాళ్ళందరితోటి ధీటుగానే వస్తున్నాను. ఒక్కసారి మీ అందరి ఆశీర్వాదంతో నన్ను మీ మహిళలందరూ గెలిచినట్టే. నేను గెలిస్తే నేను ఒక్కదాన్ని కాదు, మీ మహిళలందరూ తలుసుకుంటే ఓ మహిళా శక్తిగా నిరూపించుకోండి. మీ అందరు తల్లులకు నేను ఒక్కటే చేతులు ఎత్తి మరీ 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 ఇంటికి అన్న తమ్ములకి అక్క చెల్లెలందరికీ మరీ 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 అడుగుతున్నాను. ఒక్కసారి బీజేపీకి ఓటు వేసి చూడండి. ఒక్కసారి బీజేపీకి ఓటు వేసి చూడండి.